క్వాష్ పిటిషన్ ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని. సో మొత్తానికి రిమాండ్ సబబే అని పేర్కొన్నట్టుగా మనకి తెలుస్తోంది. అదేవిధంగా 17A విషయంలోనే ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు డిఫర్ అయిన పరిస్థితి. ఈ డెవలప్మెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ప్రతిసారి ఏదో రకంగా ఒక క్వాష్ పిటిషన్ లాంటి దేశీ ప్రతి కేసు నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తూ ఉంటారు. ఈసారి అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లిన పరిస్థితి కనబడట్లేదు. ద్విసభ్య ధర్మాసనం అబ్జర్వేషన్స్ చూసాం, విస్తృత ధర్మాసనానికి నివేదించింది ఈ క్వాష్ పిటిషన్ ని. ఎలా చూడొచ్చు, ఎటువంటి విశ్లేషణలు వస్తున్నాయి, ప్రధానంగా లాయర్లలో కానీ లేకపోతే లీగల్ గా కానీ ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? సుప్రీంకోర్టులో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలనేటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన పెట్టుకున్నటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ కేసులో 17A వర్తించడం పైన కూడా ఇద్దరు న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కేసును లార్జర్ బెంచ్కు రిఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం నేపథ్యంలో ఈ మొత్తం ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా ఇచ్చినటువంటి తీర్పు సారాంశం కనుక చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ముందుకు కొనసాగించడానికి ఇద్దరు న్యాయమూర్తులు కూడా అంగీకరించినట్టు గోహెడ్ అనేటువంటి ఒక నిర్ణయాన్ని వెలువరించినట్టుగా న్యాయ నిపుణులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్గా మనం సమ్మరీ కనుక చూస్తే కొన్ని అంశాల్లో ఒక అంశంలో 17A అప్లికబిలిటీ అంశంలో కొంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ మిగిలినటువంటి అంశంలో టోటల్ సమ్మరీ కనుక చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరగాలి, ఈ కేసులో ఉన్నటువంటి దోషులకు శిక్ష పడాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందనేటువంటి విషయం మాత్రం క్లియర్గా ఇద్దరు జడ్జిమెంట్ల సారాంశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జస్టిస్ అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా రిమాండ్ చేయడం అనేది సబబే అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్, అంటే చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం, రిమాండ్ చేయడం అనేది సరైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు న్యాయమూర్తి, స్పెషల్ కోర్టు న్యాయమూర్తి తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా జస్టిస్ బోస్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. 17A అనేటువంటి అంశంలో ఆయన కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వ్యక్తం చేసినప్పటికీ ఈ 17A ప్రకారం గవర్నర్ అనుమతి ముందుగా తీసుకున్నప్పటికీ అనంతరం కూడా తర్వాత కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కేవలం అనుమతి తీసుకోలేదు అన్నంత మాత్రాన ఈ కేసు మొత్తాన్ని కూడా నలిఫై చేయడానికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి క్లియర్గా ఈ కేసులో అయితే 370 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందో, నిరుద్యోగులైనటువంటి యువకులకు శిక్షణ ఇప్పిస్తామనేటువంటి పేరుతో స్కిల్స్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీమును తీసుకొచ్చి అందులో 10% గవర్నమెంట్ వాటా, 90% ప్రైవేట్ వాటా, సిమెంట్స్ కంపెనీ వాటా పెడతామనేటువంటి ఒక జీవో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత దానికి భిన్నంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 370 కోట్ల రూపాయలు విడుదల చేయడం, ఆ తర్వాత వివిధ షెల్ కంపెనీల రూపంలో అది చంద్రబాబు అనుయాయుల జేబుల్లోకి వెళ్ళినటువంటి వైనం అంతా కూడా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నటువంటి సమయంలోనే దీన్ని స్కటిల్ చేసేందుకు, దర్యాప్తును ఆపివేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ కేసునే క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలనేటువంటి చంద్రబాబు పెట్టుకున్నటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 17A అప్లికబిలిటీ పైన మాత్రమే ఇద్దరు న్యాయమూర్తులు డిఫర్ అయ్యారు. కాబట్టి ఆ 17A అనేది ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఎలా వ్యాఖ్యానించాలి దాన్ని అనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు వదిలేశారు. సో ఆయన నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 17A అనేది 2018లో వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి నేరాలకే వర్తింప చేయాలనేది ఒక న్యాయమూర్తి అభిప్రాయం. లేదు 17A అనేది ఆ తర్వాత నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లకు అన్నిటి కూడా వర్తిస్తుందనేది జస్టిస్ బోస్ చేస్తున్నటువంటి ఒక నిర్ణయం. సో ఆ నేపథ్యంలో ఇద్దరి మధ్యలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి దీనిపైన ఒక లార్జర్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఆడ్ నెంబర్లో ఉంటుంది. సో ఇద్దరున్నారు కాబట్టి సరి సంఖ్యలో ఉంది కాబట్టి బేస్ సంఖ్యలో ఉన్నటువంటి బెంచ్కు దీన్ని రిఫర్ చేస్తారు. సో ముగ్గురు లేదంటే 5గురు ఎవరైతే జడ్జెస్ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి దాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదిస్తారు. కాబట్టి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం CJ బెంచ్ ఉంది కాబట్టి బహుశా CJనే ఈ కేసును విచారించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మొత్తానికి ఈ కేసు ఈరోజు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే మనం చూడాలి. చంద్రబాబు కేసుకు సృష్టిస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. అలాగే రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే కక్షపూరితంగా చేస్తున్నారనేటువంటి విషయంలో కూడా ఎలాంటి కక్ష లేదు, ఇది చట్ట ప్రకారమే జరిగిందనేటువంటి విషయాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. రిమాండ్ రిపోర్టులోకి జోక్యం చేసుకోలేము అనేటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పును బట్టి క్లియర్గా ఈ కేసులో ప్రభుత్వం CID చట్ట ప్రకారమే వ్యవహరించింది అని చెప్పడానికి క్లియర్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ సుప్రీంకోర్టు తీర్పుతో మనకు ముందు దొరికినట్టు తెలిసింది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు
ఇచ్చినటువంటి తీర్పుతో చట్టబద్ధంగానే దర్యాప్తు జరిగింది కాబట్టి డెఫినెట్గా గో హెడ్ అనేటువంటి ఒక నిర్ణయం చెప్పింది. వీటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం 17A అనేది తెచ్చింది కేవలం నిజాయితీ పరులైనటువంటి అధికారులు రక్షించేందుకే తప్ప అవినీతి పరుల రక్షణ కోసం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వారి రక్షణ కోసం తీసుకొచ్చారు, వారికి వేధింపులకు గురి కావద్దు అనేటువంటి అంశం కోసం తీసుకొచ్చాను తప్ప ఇది కేవలం బడా అవినీతి అనకొండలను రక్షించేందుకు కాదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో సారాంశంలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు సారాంశం కనుక చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనేటువంటి అభ్యర్థిని తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇక ఈ దర్యాప్తు యథావిధిగా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సిఐడి చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. అలాగే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇందులో ఎలాంటి కక్ష లేదని చెప్పింది. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక క్లారిటీ వచ్చింది. 17Aకి సంబంధించినటువంటి కొంత ఇందులో డిబేటబుల్ పాయింట్ కాబట్టి దానిపైన లేటర్ స్టేజ్లో సుప్రీంకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోబోతోంది. ఓకే వెంకటేష్.